అందరికీ నమస్తే. ప్రభుత్వం సంపద సృష్టించి పేదలకు పంచుతాం అనేది పోయింది. ఉన్న సంపదను అమ్ముతాం, అమ్మడం కన్నా ముందు ఐడెంటిఫికేషన్ చేస్తాం. అది విలువైన సంపద. అంటే ఎక్కడైతే ఎకరా 100 కోట్లో 150 కోట్లో పోయే భూమి ఉందో దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం, తర్వాత వాటిని అమ్ముతాం. అమ్ముతే జనాలకు తెలిసిపోతుందని, ఎందుకంటే అమ్ముతే ఈ బిడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, చాలా ఉంటాయి, తెలిసిపోతుందని ఒక కొత్త సిస్టమ్ కనిపెట్టిండ్రు. ఏం చేసిండ్రంటే ఫైనాన్స్ కంపెనీలు, గవర్నమెంట్ కావు, ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి కదా, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు, ఆ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకు దాన్ని కుదవబెట్టడం అనమాట. ఆల్రెడీ ఒక ప్రాక్టికల్ ఒకటి అయిపోయింది, ఇప్పుడు రెండోది వచ్చింది. దాన్ని కుదవబెట్టి డబ్బులు జమ చేయడం అనమాట. ఆ డబ్బులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ నడపనికే, పేరుకి ఏమని చెప్తారు. అప్పుడు రైతు భరోసా కోసం అని తీసుకొచ్చి దేని ఖర్చు పెట్టారో కూడా తెలియదు. 10,000 కోట్లు గుర్తుందా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇప్పుడు కొత్త అయినా తెర మీదకి వచ్చేసినాయి. మొన్న ముంబై పోయినరు. ముంబైలో ఎవరికి తెలియకుండా ఒకరు కలిసిర్రు, ఒక ఫైనాన్స్ కంపెనీ కలిసిరట. ఆ ఫైనాన్స్ కంపెనీతోనే మొదటి దఫా చర్చలు అయిపోయినాయంట. అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, మన రాష్ట్రం ఎటుపోతుంది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి వీడియో షేర్ చేయండి, అందరికీ అన్ని విషయాలు చెప్పుదాం, ఉన్నట్టుగా అందరినీ చైతన్యవంతులు చేద్దాం, మనం అందరికీ వాస్తవాలను చేరుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సిగ్నల్ టీవీలో వచ్చిన వీడియోలు నాకు తెలిసి ఎవరు చేయకుండొచ్చు. కాగు రిపోర్ట్లు చేసినాం, వీళ్ళ బడ్జెట్లు చేసినాం, వీళ్ళ అప్పులు చేసినాం, రాష్ట్రానికి వస్తున్న ఇన్కమ్ చేసినాం, అన్ని రకాలు ఎప్పటికప్పుడు బట్టలు ఇప్పేసి జనాల ముందర పెడుతున్నాం. ఇంకా ఇది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి. వీళ్ళ సిచ్యువేషన్ ఏంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళ కమిషన్ల బాపత్ ఏంది, వీళ్ళ దందాలు ఏంది, అన్ని విషయాలు ప్రజల ముందే ఉంచినాం. ఇప్పుడు ఇది ఇంకా కొత్తగా ఉన్నది. ఏమైందంటే అసలు కొత్త ఇవి నేరాలు అన్నికే లేదు, కానీ ఈ ఏమంటారు చాదగందనాన్ని కొత్తగా కవర్ చేసుకునే పద్ధతులను మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు. తర్వాత ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అవి కవర్ చేయడానికి అప్పు చేస్తారు. అప్పు పుట్టకపోతే ఇంట్లో నుంచి ఏదో తీసుకుపోయి ఒక దగ్గర కుదబెట్టి తీసుకొస్తారు. ఇట్లా కొంతమంది నడుస్తుంటుంది కొన్ని వ్యవహారాలు. అయితే వ్యక్తులకు ఓకే, వ్యక్తుల వరకు ఓకే, ఎందుకంటే మళ్ళీ వాళ్ళే అప్పు తీర్చాలి, అది వాళ్ళ మీదే పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీదే పడుతుంది, అదంతా ఓకే. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు. ఈ 4 కోట్ల మంది నమ్ముకొని ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మేము ముందు పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మేము ముందు పెట్టాల్సుకున్నది ఏంటంటే, ఇక్కడ గచ్చిబౌలిలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉంటుంది. ఆ ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమి మాకు కావాలని కలెక్టర్ లేఖ రాసినట్ట. పోయిన నెల 20 తారీఖు లేఖ రాసినట్ట. ఎందుకో భూమి అంటే ఆడ కాస్ట్లీ గచ్చిబౌలిలో ఉంటుంది అది, వీళ్ళకి ఆ భూములే కావాలి. ఇప్పుడు వీళ్ళు అక్కడనే ఎందుకు అమ్ముతారు భూములు అంటే, ఆడైతేనే వీళ్ళకు 10 ఎకరాలు అమ్మితే ఒకటేసారి ఒక 1000 కోట్లు వస్తాయి. ఇప్పుడు 10 ఎకరాలు అమ్మితే 1000 కోట్లు ఏడొస్తాయి? ఇప్పుడు మనకు పోయి ఏ మేడ్చల్లోనే అమ్ముతామంటే అమ్ముడు పోదు. ఎంత పోతుంది మేడ్చల్లా? 2 కోట్లు పోగలదు, 3 కోట్లు పోగలదు. ఉప్పల అవతల అమ్ముతా అంటారు, ఎంత పోతుంది ఆడ 2 కోట్లు 3 కోట్లు పోగలదు. శంషాబాద్లో అమ్మితే ఆడ ఒక 5 కోట్లు రాగలదు. ఎక్కడో పోయి ఆదిబాట్ల అవతల అమ్మితే ఇంకొక 5 కోట్లు రాగలదు ఎకరాకి. కానీ ఎకరాకు 100 కోట్లు పోయే జాగాలు, ఎకరాకు 150 కోట్లు పోయే జాగాలు కేవలం గచ్చిబౌలి, నానగ్రామ్ కూడా అదే ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలో అన్ని భూములు అమ్మేసారు. ఇప్పటికీ 50 ఎకరాల భూమి అమ్మారు, గవర్నమెంట్ భూమి 50 ఎకరాలు అమ్మి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్కి ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో. అక్కడ భూములు నేను చెప్తున్నా, ఇంకా అక్కడక్కడ అమ్మిన భూములు చాలా ఉన్నాయి, మళ్ళీ అది వేరే ఉంది, ఆ లెక్క వేరే ఉంది. అక్కడ మాత్రం ఆ కాస్టేస్ట్ భూములు అమ్మేదే 50 ఎకరాలు 6,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చినాయి. మళ్ళీ 6,000 కోట్ల రూపాయలు ఏం చేసిండ్రు అంటే ఎవరి దగ్గర లెక్క లేదు, పత్రం లేదు, ఎవరికి ఇచ్చిర్రో ఏం చేసిర్రో ఏం కథను. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఆ యూనివర్సిటీకి ఇచ్చిన నోటీస్, ఇది షోగాజ్ నోటీస్ అంట. 15/12/2025 December 15 నాడు ఇచ్చిన నోటీస్ ఇది. ఏమంటాడు, రంగారెడ్డి డిస్టిక్ విలేజ్ మణికొండ జాగిరి విలేజ్ సర్వే నెంబర్ 211 212 ఎక్స్టెండ్ 50 acres 0 గుంటాస్ ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాటెడ్ టు మౌలానా యూనివర్సిటీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నాన్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్డర్ ఇష్యూడ్ రెజ్యూమ్ ల్యాండ్ షో కాజ్ నోటీస్ ఇచ్చిండు. ఈ నోటీస్కే ఆ యూనివర్సిటీ బీసీ రిప్లై ఇచ్చిండు, మేము వాడుకుంటామని. ఇక ఇప్పుడు మొన్నైతే ఒక దగ్గర నానగ్రామ్ కూడా అనుకుంటా, అక్కడ ఒక పెద్ద వెంచర్, మొత్తం ఇండ్లు అయిపోయినాయి, పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద విల్లాస్ అన్నీ కట్టిండ్రు. ఆడ ఒకటి కామన్ ఏరియా కోసం కొంత జాగా వదిలేస్తారు. మన పాత వెంచర్లా కాదు, కొత్త వెంచర్లు ఏంటంటే మొత్తం దానిలోనే వాకింగ్, దానిలోనే స్విమ్మింగ్ పూలు, మొత్తం గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉంటాయి కదా. అయితే కామన్ ఏరియా, ఒక పార్క్ ఏరియా అనుకో. కామన్ ఏరియా అంటే ఎవరైనా ఏదైనా పార్కో లేకపోతే ఏదైనా జనాలకు ఉపయోగించుకునే పార్క్, దాన్ని 6 ప్లాట్లు చేసి అమ్మేసారు, అయిపోయినాయి. నేను చెప్పిన
ఈ 50 ఎకరాల్లో అది కూడా ఉంది. పోయిన నెలనే డిసెంబర్లో అమ్మిర్రు అనుకుంటా. డిసెంబర్ అంతకన్నా ముందు నెలలో అమ్మేసి మొత్తం అది కూడా క్యాచ్ చేసుకున్నారు. అది కూడా పెద్ద ప్రతీక 137 కోట్లకు అమ్మిన ఎకరా అని చెప్పి చెప్పుకున్నారు. అక్కడ ఎకరాలు దగ్గర అది 18 ఎకరాలు 19 ఎకరాలు ఉంటే మొత్తం అమ్మేసారు, తెగ అమ్మిర్రాడ. అట్లే ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఈ భూములు 1998లో అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది, 200 ఎకరాలు ఇచ్చిందంట ఆ యూనివర్సిటీకి. ఇస్తే ఆ యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి మాకు కావాలని కలెక్టర్తోన లేఖ రాపిస్తే ఆ కలెక్టర్ వీసీ గవర్నమెంట్కి రిప్లై ఇచ్చిండు, లేదు మేము ఇయ్యము, మాకు ఇక్కడ చాలా అకాడమిక్ పరంగా మాకు చాలా భవనాలు కట్టుకోవాలి, ఇక్కడ మేము హాస్టల్స్ కట్టుకోవాలి, ఇక్కడ ల్యాబులు కట్టుకోవాలి, మేము ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ కట్టుకోవాలి, మాకు జాగా సరిపోదు, మా యూనివర్సిటీకి ఉండాలి. యూనివర్సిటీ అంటే పెద్దగా ఉండాలి కదా, మన ఉస్మానియా యూనివర్సిటీ లేదా, యూనివర్సిటీకి ఎంత భూమి అయినా సరిపోదు. యూనివర్సిటీలో రకరకాల కొత్త కోర్సులు వస్తుంటాయి, కొత్త కాలేజీలు కట్టాలి, అన్ని కొత్త అవసరాల కోసం ఉపయోగించుకోవాలి. యూనివర్సిటీ లోపల భూమి ఇది ఎక్కడనో పాడుబడిన భూమి, పోరంబోకు భూమి, లేకపోతే కంప చెట్ల భూమి, లేకపోతే దేనికి ఉపయోగించుకునే భూమి అది కాదు, యూనివర్సిటీలో ఉన్న భూమి. యూనివర్సిటీ అవసరాల కోసం మేము వాడుకుంటామని ఆ యూనివర్సిటీ వీసీ లేఖ రాసిందట. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఆయన నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులకే ఆ యూనివర్సిటీ వాళ్ళు రిప్లై ఇచ్చారంట, మేము ఇయ్యలేము, ఈ భూములు మేము వాడుకుంటామని. హైదరాబాద్ యూనివర్సిటీ కాడ ఏం జరిగిందో మీకు తెలుసు కదా, అది కూడా యూనివర్సిటీ లోపల భూమి, యూనివర్సిటీకి అప్పగించిన భూమిని అప్పట్లో అమ్మనికి ప్రయత్నం చేయలే, పెద్ద గొడవ. కానీ అంతకన్నా ముందే గవర్నమెంట్ ఏం చేసింది, ముంబైలోనే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి 10,000 కోట్ల కింద దాన్ని కుదబెట్టిర్రు. ఇప్పుడు కుదబెట్టినకి ఈ భూములు అనుకుంటా, అమ్ముతే గొడవ అవుతుందని కుదబెట్టుడు కొత్త స్టైల్ అనమాట. అక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా కుదబెట్టినప్పుడు ఎవరు తెలియదు, ఏమో అనుకున్నారు. గవర్నమెంట్ ఎవరు చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా కుదబెట్టేసి 10,000 కోట్లు తెచ్చుకునేటప్పుడు పేపర్లో వార్తలు ఆపించుకున్నారు. అందరికీ తెలవాలి కదా, లేకపోతే ఇబ్బంది అవుతుందని. ఇది రైతులకు రైతు భరోసా ఈయనకి తీసుకొస్తున్నామని అంటే, అరే అమ్మితే అమ్మిర్లే రైతు భరోసా వస్తుందని అనుకుంటారేమోనని రైతు భరోసా పేరు మీద అమ్మినరు, రైతు భరోసా ఇవ్వలే పైసలు. ఆ ఎక్కడ పోయినా ఎవరు తెలియదు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈ భూములే కాదు, ఇంకా ఏడ కాస్ట్లీ భూములు దొరికితే ఆ కాస్ట్లీ భూములు అసలు మొత్తం ఈ కాస్ట్లీ భూములు కనిపెట్టినకినే ఒక కమిటీ నడుస్తుంది గవర్నమెంట్లో. యాక్చువల్గా మినిస్టర్తో కమిటీ ఉంది, గవర్నమెంట్ రిసోర్సెస్ ఎట్లా గవర్నమెంట్కి ఆమదాన్ని పెంచే మార్గాలను ఎట్లా కనిపెట్టాలని. ఆ కమిటీ ఫెయిల్ అయిపోయింది. ఆ కమిటీ ఎంతసేపటికి ఎక్సైజ్ మందు ఎట్లా అమ్మాలి, మందు దుకాణం ద్వారా ఎక్కువ డబ్బులు ఎట్లా కొట్టాలి, మందు ద్వారా ఎక్కువ ఆదాయం ఎట్లా రావాలి, మందు దసరా పండుగకు పోయిన దసరాకు మనం 5,000 కోట్లు అమ్మితే ఈ దసరాకు 6,000 కోట్లు ఎట్లా అమ్మాలి, డిసెంబర్ 31కు 400 కోట్లు అమ్మితే ఇప్పుడు 500 కోట్లు ఎట్లా అమ్మాలి, దానికోసం పనిచేస్తుంది ఆ కమిటీకి. బట్టి విక్రమార్క చైర్మన్ అనుకుంటా. వాళ్ళు చేస్తున్న పని మినిస్టర్లు ఏం చేస్తారంటే ఈ పని చేస్తారు, జనాలతోనే మందు ఎట్లా తాపాలి, మందు ఎట్లా అమ్మాలి జనాలకు అనే దాని మీద కమిటీ. అట్లా ఇక ఏమి ఇన్కమ్ లేదు, గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచుకునే మార్గాలు ఏం లేవు. ఆ మందు తాగేకాడికి తాగుతున్నారు, పైసలు మంచి రికార్డు స్థాయిలో వస్తున్నాయి, తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అన్నీ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ భూములదే విచిత్రం. మొన్న ముంబైకి పోయినరు, శనివారం నాడు అనుకుంటా, సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ముంబైకి పోయినరు. పోయి ఏదో వ్యక్తిగత టూర్ అన్నారు, సరే ఏం టూర్ అన్నా కావచ్చు వాళ్ళది. కానీ ఆడ సింఘ్వీతో కలిసారు అడ్వకేట్, ఆ ఫోటో బయటకు వచ్చింది. తెలియని విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారట. ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీ అంట, అది పెద్ద ఫైనాన్స్ కంపెనీతో భేటీ అయ్యి చర్చలు జరిగినాయంట. ఇప్పుడు ఏం పేరు మీద తీసుకురావాలి డబ్బులు, మరి రేవంత్ రెడ్డి భూములు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూములు కాదు, ఎవరి భూములు కావాలి, గవర్నమెంట్ భూములు కదా. ఆడ ఈడ కనిపెట్టాలి, ఆ భూములు అమ్ముతే గొడవ అవుతుంది కాబట్టి కుదబెట్టాలంటే అవి కుదబెట్టుకొని డబ్బులు ఇవ్వాలి. ఎవరిస్తారు, బ్యాంకులలో అయితే కుదబెట్టుకొని ఇచ్చే పరిస్థితిలో లేరు. బ్యాంకులకి ఇస్తే లెక్క తెలుస్తుంది. బ్యాంకులో ఆల్రెడీ అప్పు తీరిపోయింది. మీకు చాలాసార్లు చెప్పినా నేను, 49,000 కోట్ల అప్పు తీసుకురావాల్సి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి దాన్ని 71,000 కోట్లకు పెంచుకొని వచ్చారు. అక్కడ మన ప్రభుత్వమే, ఇక్కడ మన ప్రభుత్వమే. తెలంగాణ అప్పుల పాలైతే మోడీకి ఏమవుతుంది, ఏం పోదు, కాబట్టి చేసుకోపోరు రప్పని పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ ఇస్తే వచ్చి 71,000 కోట్లకు 69,000 కోట్ల అప్పు ఆలాడ్ అయిపోయింది. ఇంకా 3 నెలలు ఉంది, జనవరి వెళ్ళనే లేదు, మనం ఫిబ్రవరి ఎలగొట్టాలి, మార్చి ఎలగొట్టాలి, ఈ 3 నెలలు ఎలగొట్టాలి. ఈ 3 నెలలు ఎలగొట్టాలంటే ఏం చేయాలి, డబ్బులు కావాలి. డబ్బులు ఇప్పుడు ఏడ పుట్టవు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి ఇచ్చేసిండు, మోడీ పర్మిషన్ ఇచ్చేసిండు. ఆ అప్పు లిమిట్ కూడా 69,000 కోట్లకు అయిపోయింది. ఇంకొక 2,000 కోట్లు 3,000 కోట్లు అది ఉత్తగా పల్లిపడానికి కింద తీసుకొస్తారు వీళ్ళు 1,000 కోట్ల అప్పు అనేది ఉత్తగా ఇలా టైంపాస్ ఇట్లా పట్టుకొస్తారు పోయి ఒక రోజులో అయిపోతుంది. అది కూడా మళ్ళీ ఎట్లా బతకాలి, ఇప్పుడు ఈ పని ముందర పెట్టుకున్నారు. ఇప్పుడేం పేరు మీద తీసుకొస్తారంటే వివిధ ప్రాజెక్టుల కోసం అంట, ప్రాణహిత చేవేళ్ళకంట, ఇంకా ఇతర ప్రధాన ప్రాజెక్టులకు భారీ నిధులు అవసరం ఉంది కాబట్టి
ఆర్థిక పరిస్థితులు బాలేవు కాబట్టి దానిల కోసమని అప్పు తీసుకొస్తామని కొత్త స్టైల్ స్టార్ట్ చేసినారు. అప్పుడు రైతు భరోసా ఎట్లా చెప్పిర్రో ఇప్పుడు ప్రాజెక్టుల పేరు మీద అట్లా చెప్తున్నారు. అంటే ఎవరైనా చూస్తే ప్రాజెక్టుల కోసం అట్లా తీసుకొస్తారు కదా. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో మన ప్రభుత్వ భూములు కుదబెడుతున్నామంటేనే మనం పొయ్యి మీద పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డాం ఇంతకుముందు, ఇప్పుడు పొయ్యిల నుంచి బూడిదలా కలిసిపోతాం అన్నమాట. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. అది వీళ్ళ పరిపాలన వ్యవస్థ. కానీ దీన్ని తెలంగాణ ప్రజలు సమర్థిస్తారా? మీరు సంపాదించండి, ఎవరైనా సరే ఇంటి పెద్ద సంపాదించి ఖర్చు పెడితే గొప్ప అవుతుంది కుటుంబం. కానీ అప్పులు చేసో కుదవబెట్టో ఇంటికి నేను టీవీ తీసుకొస్తా, ఇంట్లో నేను ఫ్రిడ్జ్ పెడతా, ఇంట్లో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఇంట్లో లేడీస్ కూడా ఒప్పుకోరు. చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు, చేతనైతే సంపాదించు, ఇవన్నీ పెట్టి నువ్వు టీవీ తీసుకొని అవసరం లేదని చెప్తారు. సేమ్ వీళ్ళది కూడా అదే పని. ప్రస్తుతం మౌలానా యూనివర్సిటీ మీద పడ్డరు. ఇంకా రేపు ఇంకెక్కడ భూములు తీసుకొస్తారో ఏం కుదబెడతారో ఆ పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఇంకా దాని లెక్కలేందో. దీనిలో మధ్యలో బ్రోకర్ ఉంటాడు మధ్యలోడు. ఆ పెద్ద ఫైనాన్స్ కంపెనీ బ్రోకర్కే అప్పుడు 10,000 కోట్లకు 100 కోట్లు ఇచ్చారు కమిషన్. మళ్ళీ ఇప్పుడు ఎంత ఇస్తారో తెలియదు. ఇప్పుడు 30,000 కోట్లు 40,000 కోట్లు వాళ్ళ లెక్క ఎంతనో మళ్ళీ ఒక 400 కోట్ల కమిషన్ కూడా ఇస్తారు. ఎనీవే రాళ్ళ సొమ్ము రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్టు తెలంగాణ సొమ్ము బ్రోకర్ల పాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.